ఆదోని పట్టణం నుంచి మొదటిసారి మన బెస్త తెలుగు గంగాపుత్ర సంఘం తరపు నుంచి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగినది. అలాగే ఇక్కడ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మా కర్నూలులో తెలుగు వీధి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా మేము పిలవడం జరిగింది. పగడాల కోదండం గారు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి రావడం జరిగింది. వారు మొదటిసారి పార్లమెంటు సభలో తన గళాన్ని విప్పడం కోసం స్వతంత్ర అభ్యర్థిగా నిలవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా కుల పెద్దలు అందరూ సహకరిస్తామని మేము మాట ఇస్తున్నాం. ఆ మాటను నిలబెట్టుకుంటాం. అత్యధిక మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు రెండు వాక్యాలు మన కోదండం గారు మాట్లాడతారు. మీ దగ్గరని సార్ మాట్లాడండి. తెలుగు వీధి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బెస్సా జేఏసీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఇవ్వాలని చెప్పి అర్జీ పెట్టుకున్నాము, అడిగినాం. రకరకాల మెమోరాండాలు కూడా ఇచ్చాము. అయినా ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని రాజకీయంగా గుర్తించలేని కారణంగా అన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్గా ఓట్లు బెస్సలు వేసుకొని మన రాజకీయ చైతన్యాన్ని, మన బలాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెద్దలు అందరి సహకారంతో రాయలసీమ బెస్స జేఏసీ ఆదేశానుసారం మనం ఈరోజు కర్నూలు కలెక్టర్ మేడంకు మన నామినేషన్ పత్రాన్ని సమర్పించి రావడం జరిగింది. మేడం కూడా ఆమె సానుకూలంగా మనకి అందరూ కూడా ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. కావున రేపు 28 తర్వాత మనకు ఇండిపెండెంట్ కాబట్టి మనకు గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయిస్తుంది. ఆ కేటాయించినటువంటి గుర్తు పెట్టుకొని అందరూ కూడా పార్లమెంట్ నెంబర్కు నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి అందరూ జై గంగాపుత్ర, జై గంగాపుత్ర, జై గంగాపుత్ర, జై బోలో శ్రీరామచంద్రమూర్తికి, జై బోలో పవన సుత హనుమానికి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంతా మా పిల్లబంధువులే, అంతా తల్లి పిల్లలమే. మీరందరూ ఎంపీ సీట్కి స్వతంత్ర అభ్యర్థిగా మొదటిసారి నిలబడుతున్నారు. మనకి ఏ పార్టీ వాళ్ళు సహకరించలేదు. అందుకనే మన ఓటు, మన కులం మనదే మనం సాధించుకోవాలనే అభిప్రాయం నిలబడడం జరిగింది.